మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. అనిల్ నివాసంతో పాటు ముంబై, పూణేలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రత్నగిరి జిల్లాలోని దాపోలి తీర ప్రాంతంలో ఓ భూమి కొనుగోలు ఒప్పందంలో అనిల్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. 2017లో అనిల్ దాపోలి ప్రాంతంలో ఓ భూమిని ₹1,00,00,000 కొనుగోలు చేశారు. 2019లో రిజిస్ట్రేషన్ చేయించిన ఆయన 2020లో ముంబైకి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కడంకి ₹1,10,00,000కు ఆ భూమిని విక్రయించారు. అయితే 2017 నుంచి 2020 మధ్య ఆ భూమిలో పరబ్ తన బిజినెస్ భాగస్వామి సదానంద్తో కలిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఓ రిసార్ట్ను నిర్మించినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై ఐటీ శాఖ గతంలో విచారణ జరపగా ఆ రిసార్ట్ నిర్మాణం కోసం 6 కోట్లకు పైగా నగదును వెచ్చించారని, అదంతా లెక్కల్లో చూపని డబ్బని తేలింది. దీంతో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.